ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నోజిగూడలో అరాచకం ఎపిసోడ్ 4. బాలరాజ్ గౌడ్ బండారం బట్టబయలు సర్వే నెంబర్ 92లో మాయాజాలం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జీపీ లేఅవుట్లోని 40 ఫీట్ల రోడ్డును మింగిన అక్రమార్కుడు, తీగ లాగితే డొంక కదులుతున్న వైనం, లంచాల మత్తులో కళ్ళు మూసుకుని రోడ్డును సైతం రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్. బాలరాజ్ గౌడ్ అక్రమాలు అంతా ఇంత కాదయ్యా, బ్యాంకులకు 100 కోట్లు ఎగవేత, ఐటీ, ఈడీ, ఏసీబీ దృష్టి సారించాలంటున్న స్థానికులు, బ్యాంకులోనే సైతం తన కనుసండుల్లోనే శాసిస్తున్న అక్రమార్కుడు, ఆర్బీఐ రంగ ప్రవేశం చేస్తేనే వాస్తవాలు బట్టబయలైతాయని చెప్పేసి మన ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. అన్నోజిగూడలో బాలరాజ్ గౌడ్ బండారం బట్టబయలు అని చెప్పేసి మనం వార్త వస్తున్నాం. సర్వే నెంబర్ 92లో మాయాజలం అని చెప్పేసి కూడా ఒక పెద్ద వార్త కూడా చూసుకోవచ్చు, బ్రేకింగ్ అనుకోవచ్చు. 40 ఫీట్ల రోడ్డును మింగేసిందట ఈ మహానుభావుడు. తీగ లాగితే డొంక కదులుతుంది. ఒక్కొక్క విషయం తెలిసిన కొద్దీ పిచ్చలైపోతురు మనను గురించి. లంచాల మత్తులో కళ్ళు మూసుకుపోయిన అధికారులకు, సబ్ రిజిస్టర్కి కళ్ళు మూసుకుపోయి ఏం చేసిండు, రోడ్డు సైతం రిజిస్ట్రేషన్ చేసిండంట. పైసా. అన్నోజిగూడలో మాజీ రౌడ్ షీటర్ బాలగౌని బాలరాజ్ గౌడ్ అరాచకాలపై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంది. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా తయారైంది ఇది అరాచకాలు. 1 కాదు 2 కాదు, తీగ లాగితే డొంక కదిలినట్లు బాలరాజ్ గౌడ్ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని ఆగడాలు అన్నీ ఇన్ని కావని స్థానికులు పేర్కొంటున్నారు. స్వాధీనంలో లేని కేవలం పహానీలో పేరున్న అమాయక రైతులను మభ్యపెట్టి ఆ డాక్యుమెంట్లను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని స్వాధీనంలో లేని ఇతర భూములను చూపించి 100 కోట్ల రుణాలను బ్యాంకుల నుండి పొంది ఆపై బ్యాంకులకి శిడగోపం పెట్టినట్టు బ్యాంక్ అధికారులు జారీ చేసిన బహిరంగ వేలం ద్వారా బహిర్గతం అవుతుంది. నిబంధనలకు పాదరేసి ప్రజా హక్కులను కాలరాస్తూ ప్రజా రహదారులను సైతం ఆక్రమించి అన్నోజిగూడలో సాగుతున్న ఈ భూదందా పరాకాష్ఠకు చేరిందనే ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. అది పూర్తి వార్త మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇది సర్వే నెంబర్ 92లో 40 ఫీట్ల రోడ్డును సూచిస్తూ 1988లో ఏర్పడినటువంటి జీపీ అవుట్ లేఅవుట్ ఇది. అదేవిధంగా 40 ఫీట్ల రోడ్డు ఉంది కదా, 20 ఫీట్ల రోడ్డుగా చూపిస్తూ 2334 చదరపు గజాల రోడ్డు అక్రమ రిజిస్ట్రేషన్. ఇదే సంతకం పెట్టింది ఆయన సబ్ రిజిస్టర్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర మండలం అన్నోజిగూడలో మాజీ రౌడ్ షీటర్ బాలగోని బాలరాజ్ గౌడ్ వ్యవహారాలపై రోజు రోజుకు కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయక రైతుల భూముల కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ప్రజా రహదారుల అక్రమాలు వంటి అంశాల్లో లోతుగా పరిశీలిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సర్వే నెంబర్ 92లోని గ్రామ పంచాయతీ ఆమోదించిన జీపీ లేఅవుట్లో 40 ఫీట్ల ప్రజా రహదారికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళ్తే బాలగోని రాజయ్యకు మొత్తం 5 కుమారులు. వారు బాలగోని పెద్ద నరసింహగౌడ్, దశరథ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శంకరయ్య గౌడ్, రమేష్ గౌడ్ వీరందరూ కలిసి 87లో బాలగోని పెద్ద నరసింహ గౌడ్ 7.20 ఎకరాల భూమికి గాను జీపీఐ ఇచ్చినట. అయితే బాలగోని పెద్ద నరసింహ గౌడ్ 132 ప్లాట్లతో జీపీ లేఅవుట్ను అభివృద్ధి చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీకి అందజేసిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లేఅవుట్లో 40 అడుగుల ప్రధాన రహదారితో పాటు 25 అడుగుల రహదారులు ఉన్నట్లు చూపిస్తూ అప్పట్లోనే సుమారు 100కు పైగా ఫ్లాట్లు విక్రయించారట. అయితే ఆ లేఅవుట్లోని 40 అడుగుల ప్రధాన రహదారిని చూపించడమే కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి ప్లాట్ సరిహద్దులోనూ 40 ఫీట్ల రోడ్డు అని స్పష్టంగా నమోదు చేసినట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. 100కు పైగా ఫ్లాట్లు అమ్మి రోడ్డునే మాజీ రౌడ్ షీటర్కు రిజిస్ట్రేషన్ చేసిన వైనమంట. ఇది కథ. బాలగోని పెద్ద నరసింహ గౌడ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు 88లో గ్రామ పంచాయతీ ఆమోదించిన లేఅవుట్లో 40 ఫీట్ల రహదారిని స్పష్టంగా చూపిస్తూ వెంచర్ని అభివృద్ధి చేసి విక్రయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 100కు పైగా ఫ్లాట్ల విక్రయాల సందర్భంగా జరిగిన రిజిస్ట్రేషన్లో కూడా ప్లాట్ల సరిహద్దుల వద్ద 40 ఫీట్ల రహదారి ఉన్నట్లు స్పష్టంగా రిజిస్ట్రేషన్ ఆయన డాక్యుమెంట్ను బట్టి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అదే రహదారి వెడల్పు 25 ఫీట్లు మాత్రమేనంటూ పేర్కొంటూ మిగిలిన విస్తీర్ణంగా చెప్పబడుతున్న 2334 చదరపు గజాల భూమిని కొట్టివేసేందుకు సదరు గ్యాంగ్ కుయుక్తులు పన్ని మాజీ రౌడ్ షీటర్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. లేఅవుట్ ఆమోదం, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు,
ప్రజా రహదారి హక్కులు అన్ని 40 ఫీట్ల రహదారిని సూచిస్తుండగా అనంతరం దానిని 25 ఫీట్ల రహదారిగా పేర్కొని రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశంపై లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే సాధారణ రహదారిని వ్యక్తిగత ఆస్తిగా మార్చుకున్న ఈ అక్రమ వ్యవహారంలో అప్పటి స్థానిక సబ్ రిజిస్ట్రార్ దొంగలకు సర్ది కట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా ఇలాంటి వివాదాలు లేనప్పటికీ ఈ లేఅవుట్లో అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు తీవ్ర భయాందోళనకు ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతోనే బాలగోని బాలరాజ్ గౌడ్ ఈ రకమైన కుట్రలు పన్నాగాలు పన్నారని స్థానికుల పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 100 కోట్ల బ్యాంక్ రుణాలు కూడా కుంభకోణం ఉందంట మనుడి వ్యవహారంలో. భౌతిక స్వాధీనం లేని భూములను వివాదాస్పద ఆస్తులను సైతం తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి భారీ రుణాలు రూపొందించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రుణాల మంజూరు సమయంలో బ్యాంకులు చేసిన పరిశీలన, సమర్పించిన పత్ర ప్రామాణికత, ఆస్తుల అసలు స్వరూపం వంటి అంశాలపై సమగ్ర విచారణ అవసరమని వారు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో 100 కోట్ల రూపాయల రుణాల మాయాజాలం దాగి ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మన బాలరాజ్ గౌడ్ వ్యవహారంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ పాత్రపై ప్రశ్నల వర్షం. ఐటీ, ఈడీ, ఏసీబీ, ఆర్బీఐ జోక్యం కోరుతున్న స్థానికులు. ఇవన్నీ వస్తేనే ఇవంతా బయటపడతాయి, లేకపోతే బయటపడాయి అని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. ఇది కథ. ఇది 88లో వచ్చినటువంటి లేఅవుట్. ఇది అప్పుడు జీపీ చూపించినటువంటి లేఅవుట్. ఇది 40 ఫీట్ల రోడ్డు. కేవలం ఇది 40 ఫీట్లు కాదు, 25 ఫీట్లే అని చెప్పేసి సబ్ రిజిస్టర్ అప్పుడు సంతకం పెట్టిండు అక్రమంగా. చూద్దాం మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారో, ఇటు పోతుంది ఏదన్నది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం. కేసీఆర్తో పాటు మాజీ ప్రతినిధుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం జరుగుతుందట. అందులో కేసీఆర్తో పాటు మాజీ ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా, ఎమ్మెల్సీలు వారు కూడా అభిప్రాయాలకు ప్రాధాన్యం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు గారు. సరే, వార్త ఏం చదువుతాం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత 16 రోజులుగా వివిధ ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఉద్యమకారులను ఏ ప్రాతిపదికన గుర్తించాలి, వారికి ఎలాంటి గౌరవం కల్పించాలి అనే అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నుంచి విలువైన సూచనలు స్వీకరించినట్లు కె కేశవరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలకు క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సంప్రదింపుల సమావేశాలకు సుమారు 13,000 మంది హాజరయ్యారని, దాదాపు 1000 మంది తమ సూచనలు లిఖితపూర్వకంగా అందజేశారని ఆయన వెల్లడించారు. అయితే సంప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఆన్లైన్ ద్వారా కూడా ఉద్యమకారులు, సంఘాల అభిప్రాయాలు స్వీకరించి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించి దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం దక్కేలా కమిటీ బాధ్యతంగా పనిచేస్తుందని కేశవరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి ఉద్యమకారులు, సంఘాలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును గౌరవిస్తామని, ఆయన కూడా ఈ చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కూడా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. డిసెంబర్ లోపు కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పేసి అద్దంకి దయాకర్ తెలిపారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఉద్యోగాల భర్తీపై మరింత అధ్యయనం, నేతన్న భరోసాకు ఆమోదం, పుష్కరాలకు 50 కోట్లు, ఎల్ నినో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన అని చెప్పి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. సిజేపీ ఉద్యమం మరింత ఉధృతం, నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్న విద్యార్థి నేతలు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు స్పందించిన ప్రధాని మోడీ. జంతర్ మంతర్ ఆందోళనల వెనుక రాజకీయ ప్రేరేపణ, నీట్ పేపర్ లీక్ పై